Hi Sandhya, I think the wait is over. First call, like it gonna last for 1 hour. 1 hour lo I feel like you are my life partner. வானம் பார்த்து கிடந்தேனே மழையாய் வந்து விழுந்தாயே வழி துணையே జాన్లో కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి ఫోటో చూపించాడు. నువ్వేంది పెళ్ళైంది మొన్నే కదా అంటే మాస్టర్స్ అయింది అని అంటే లేదు, ఐ ఫౌండ్ మై లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి అన్నాడు. I loved her so much. I like her so much. கண்டேன் கண்டேன் என்னுடையவளை தந்தேன் தந்தேன் மிச்ச உயிரை. August 9 is going to be the day that I'm getting married. First time tanani 2023 Jan 1st ni kalsanu. கண்டேன் கண்டேன் என்னுடையவனை தந்தேன் தந்தேன் மிச்ச உயிரை. సంధ్య గురించి చెప్పాలంటే లైక్ ఐ ఫీల్ లైక్ బాల్మణికండ్ ఇస్ వెరీ లక్కీ అసలు. கற்று தந்த காதல் வலி விட்டு போனதே ஊர் கூடும் நல்ல நல்ல தடங்கள் எல்லாம் உன்னை. బాలాగా నాకు ఫ్రెండ్ అని చెప్పడం కన్నా చాలా చిన్న పదం. అసలు పర్సన్ ఎలా అంటాడు అంటే డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అసలు ఫ్రెండ్షిప్కి ఆడి ఇచ్చే వాల్యూకి అసలు ఎవరైనా కూడా అసలు ఆడికి సరెండర్ అయిపోతారు నిజంగా. We know each other, I saw him, but I never thought he's going to be my life partner ani. Whatever మా నాన్న నాకు ఏం చేసినా అది ఒక ఎక్స్ట్రీమ్ అండ్ బియాండ్ ఉంటుంది. He just said he is the right person for you and Val family is the best I can give you in life అని చెప్పి. అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే. ఏమో ఒక అబ్బాయి అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల అమ్మాయిని కూడా చాలా ప్రేమగా గారంగా పెంచుకున్నాను. అందులోకి మా సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం. తప్పంత నాదిలే చూపించకలలే నీకిచ్చా దిగులే. ఇందులో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, సత్యరెడ్డి గారు సుబ్బలక్ష్మి గారు కూడా చాలా మంచివాడు. వాళ్ళ అబ్బాయి రామన్ అంటే మరీ యాక్టివ్, మామయ్య గారు అంటూ ఉంటాడు. ఇంకా బంగారం ఉందంటే అంటే మా కోడలు. Her brothers, especially Ram. Like when I met him, I got feel like he's my own brother. So there is nothing like he's my Bamarthi, something like that. I feel like very close to him. చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అంటే ఎప్పుడు అది నీకు చూపించాలి అన్నది ఒకటి కాదు, కానీ ఎప్పుడే ఆపద ఉన్నా అయ్యో మా చెల్లికి ఎంత ఆపదలో ఉంది, దీని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని అంత హ్యాపీగా చూసుకోవాలి, నేను ఏ చిన్న ప్రాబ్లం నేను రానియకుండా ముందే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడిని ఎప్పుడూ. మా నాన్న నాకు ఎంత ప్రేమ చూపించారో మామయ్య గారు దానికన్నా ఎక్కువే చూపించారు. సో ఆ విషయంలో అయితే నేను చాలా చాలా లక్కీ అని చెప్పాలి. ఆయన ఎంత లవ్ అంటే నా మీద ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను అంత ఎక్స్ట్రీమ్ లవ్ కూడా తీసుకోలేకపోయేదాన్ని. అసలు ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ వాట్ డిడ్ ఐ డూ, అంత ప్రేమ వాళ్ళ నుంచి పొందడానికి ఏం చేశాను వాళ్ళకి అని అనిపిస్తుంది. ఓన్ అమ్మాయిలాగే నన్ను చూసుకుంటారు మావయ్య గారు, అత్తయ్య గారు. ఆల్ రైట్, సో ఈరోజు చాలా 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 ఎంటర్టైన్మెంట్ ఉందండి. బాలా గురించి చెప్పాలంటే ఒక నిమిషం కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కూడా సరిపోదు. వీటితో చాలా మెమరీస్ ఉన్నాయి.
ఈజ్ ద నాటియెస్ట్ గాయ్ ఇన్ అవర్ బ్యాచ్. నాకు తెలిసి నువ్వు సంగీత్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నా. పార్టీకి వెళ్దామంటే లేట్ నైట్ ఫోన్ కాల్స్ ఇవన్నీ. ఇటు లేట్ నైట్ ఫోన్ కాల్స్ ఎత్తేవాడు కాదు మా, ఎందుకంటే ఎప్పుడు చూడు బిజీ 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 బిజీ. ఎందుకు బిజీ? సంధ్య మనీకి అప్పుడే పెళ్ళి అయిపోతుంది. మనీ సంధ్య ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇద్దరు కలిసి అడుగులు వేయాలి. లైఫ్లో ఒకరి నుంచి ఒకరికి రెస్పెక్ట్, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీరిద్దరూ కలిసి ఉండాలి. మీకు ఏమైనా మేము లైఫ్లో మీకు తోడుగా ఉంటాం. ధూమ్ ధూమ్ తాననా, ధూమ్ ధూమ్ తాననా, ధూమ్ ధూమ్ తాననా. God, I'm still not able to feel it. Maybe I should see Mani Babu and only then I can feel it. మా బ్యాచ్ మొత్తంలో ఫస్ట్ వీడికే అవుతుంది మ్యారేజ్. Today is the big day, it's happening. సో ఇట్స్ ప్యూర్లీ డెస్టినీ అనే చెప్పాలి మా స్టోరీ మొత్తం. I'm very happy that she's getting a man that she truly deserves. And then Mani Babu, you are the luckiest person in the whole world. అలాగే ఈ పెళ్ళికి ఆహ్వానితులు అందరూ వచ్చి
మనస్ఫూర్తిగా వాళ్ళ ఆశీర్వాదాలను అందించాలని, వాళ్ళ శుభాశీస్సులు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ టైం కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా, లైక్ ఎన్నో ఇయర్స్, మంత్స్, డేస్. ఫైనల్గా ద వెయిట్ ఈజ్ ఓవర్. He's my everything. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మణికంఠ అండ్ సంధ్య. I'm actually so happy for her. She deserves all the happiness. I really want to congratulate Manikanta and Sandhya. I wish they have brighter future together. Watching you stepping into this new chapter of your life makes me so happy. Wishing you all the happiness in the world. Congratulations, Manikanta and Sandhya. మ్యారేజ్ అనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిస్తే కాదు, ఆ అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఫ్యామిలీ కలిస్తే దే మ్యారేజ్, ఆ బాండింగ్ క్రియేట్ అవ్వాలి. బట్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ టు బోత్ ద పేరెంట్స్, మేక్ ఇట్ హ్యాపెన్ దిస్ వెడ్డింగ్. ఫాదర్ అయితే ఎంత లవ్ చూపిస్తారో దానికన్నా రెట్టింపు ప్రేమని నేను చూపిస్తాను. ఈ హోల్ వీడియో పర్పస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. లవ్ యూ బుజ్జమ్మ.